హలో ఫ్రెండ్స్, వెల్కమ్. అందరికీ చాలా థ్యాంక్స్. ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ చాలామంది అడుగుతున్నారు, ఏంటి సాగర్ నీ బిజినెస్ ప్లాన్ ఏంటి అని ఆన్లైన్లో అండ్ బయట కూడా చాలామంది అడుగుతున్నారు. సో నేను ఇవాళ డిసైడ్ అయిపోయాను క్లియర్గా నా ప్లాన్ ఏంటి అని చెప్తామని. నేను హైదరాబాద్లో జాబ్ రిజైన్ చేసిన తర్వాత కొన్ని మంత్స్ ఖాళీగా ఉన్నాను. ఈ ఖాళీ టైంలో ఏం చేయాలి, ఏ బిజినెస్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ ఐ అండర్స్టాండ్ వాట్ రీసోర్సెస్ ఐ హ్యావ్, దెన్ ప్లాన్ అకార్డింగ్ టు దట్ అని చెప్పేసి 2 కేటగిరీస్ చేశాను. ఒకటి అగ్రికల్చర్ రిలేటెడ్, 2 నాన్ అగ్రికల్చర్ రిలేటెడ్ అని చెప్పేసి. సో ఫస్ట్ అగ్రికల్చర్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కల్టివేషన్ అని, నాటు కోళ్ళు అని, బాయిలర్ కోళ్ళు అని, ఎక్సెట్రా ఫిష్ ఫార్మింగ్ అని అనుకున్నాను. సో నాన్ అగ్రికల్చర్లో షీట్ ఫార్మింగ్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, క్లాత్ బిజినెస్ ఇవన్నీ రెగ్యులర్గా అనిపించాయి. సో ఈ విధంగా నేను తిరుగుతూ ఉన్నాను బయట, ఏంటి ఎలా ఉంది బిజినెస్ వాళ్ళు చూద్దామని చెప్పేసి. నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, తాడు తెంచుకున్న దున్నబోతుకి అడివంతా మిగతా అన్నట్టు తయారైంది. అన్నీ రీసెర్చ్ చేస్తున్నాను, అన్నిటిని పాసిబుల్ అవుతున్నాను, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెక్ చేస్తున్నాను. ఇలా ఉన్న క్రమంలో ఒకరోజు నా కార్ని సర్వీస్కి ఇచ్చాను. సో సర్వీస్ నాకు అంత బాగా నచ్చలేదు, సోగా ఉంది. ఇట్లా వెయిటింగ్ చేద్దాం అనుకున్నా కూడా, కార్కి సర్వీస్ ఇచ్చాక వెయిట్ చేద్దామని కూడా ఒక రూమ్ అంటూ లేదు. సో ఇది నాకు ఐడియా స్ట్రైక్ అయింది. నేను ఒక కార్ వాషింగ్ బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది, మంచి క్వాలిటీ ఇవ్వాలి, కస్టమర్ వెయిటింగ్ కోసం ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకున్నాను. సో నేను చెప్తున్నాను ఇప్పుడు నా బిజినెస్ ఏంటి అనేది. కార్ వాషింగ్ అండ్ డీటెయిలింగ్ స్టూడియో, హిట్ కార్ వాషింగ్ అండ్ డీటెయిలింగ్ స్టూడియో. ఈ డీటెయిలింగ్ స్టూడియో అంటే ఏంటి అంటే, టెఫ్లాన్ కోటింగ్, సెరామిక్ కోటింగ్, ఇంటీరియర్ క్లీనింగ్, పీపీఎఫ్ ఇలాంటి సర్వీసెస్ అన్నీ ఉంటాయి. అండ్ బైక్స్, కార్స్ అన్నిటి కూడా అండర్ బాడీ విత్ హైడ్రాలిక్ సిస్టమ్తోని వాషింగ్ ఉంటుంది. సో ఫైనల్లీ నా బిజినెస్ కార్ వాషింగ్ అండ్ డీటెయిలింగ్ స్టూడియో ఇది అన్నమాట. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, అన్ని రీల్స్ పోస్ట్ చేస్తాను నా బిజినెస్ రిలేటెడ్. థ్యాంక్ యూ సో